నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక దేశం, ఇలా ఎవరైనా డబ్బు ఆధారంగానే తమ జీవిత ప్రణాళిక రూపొందించుకుంటారు. దేశానికైనా రాష్ట్రానికైనా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. వాటి ఆధారంగానే అభివృద్ధి ప్రణాళిక ఉంటుంది. అలాగే కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఇంటి బడ్జెట్ గురించి ప్రణాళిక అవసరం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక అవసరం అంటున్నారు. ఆర్థిక ప్రణాళిక అంటే ఆదాయం సంపాదించడానికే కాదు, పొదుపు చేయడంలో ఉండాలంటున్నారు. డబ్బు పట్ల సరైన దృక్పథం ఉంటేనే ఆదాయ పొదుపుల గురించి స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవచ్చని అంటున్నారు. కేంద్ర బడ్జెట్కు ముందు మన ఇంటి బడ్జెట్ గురించి ఆలోచించుకోవాల్సిన సమయమని. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఉప్పల్లో ఉంటున్న లావణ్య గారింటికి. మరి లావణ్య గారు వారి స్నేహితురాలతో కలిసి మన సరదాగా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకెందుకు ఆలస్యం, వారితో సరదాగా కబుర్లు చెప్పేసి ఒక ఆట ఆడిచేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నిజంగా చాలా బాగున్నారు. అందరూ మంచి బ్యూటిఫుల్ కలర్ఫుల్ శారీస్, సూపర్. సో ఇంతకీ లావణ్య గారు ఎవరు? నేనండి. లావణ్య గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే. పిల్లలా? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? బాబు 6th, పాప 3rd. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఫార్మర్. ఓకే. సో మరి మీ హాబీస్ ఏంటి? నేను 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం పిల్లలు చూసుకోవడానికి అది మానేశాను అనమాట. నెక్స్ట్ అదే చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరండి, మీ పేరు? నా పేరు సుమతి రెడ్డి. ఐఎమ్ గుడ్ సోషల్ వర్కర్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. 15 ఏళ్ల నుంచి ఉన్నానండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. పిల్లలు? ఒక అబ్బాయి అండి. ఒక అబ్బాయి. ఏం చదువుతున్నాడు? జాబ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సౌజన్య ఏ క్లాస్ చదువుతున్నారు? చీర కట్టుకొని నగలేసుకొచ్చేసారు చక్కగా. చెప్పండి. ఏ క్లాస్ లేదండి, హౌస్ వైఫ్. అయిపోయిందా క్లాసులు చదవడం? అయిపోయిందా? హౌస్ వైఫా? ఎన్నాళ్ళైంది మ్యారేజ్ అయ్యి? 10 years అవుతుంది. ఓ మై గాడ్, 10 years. సో మీ హాబీస్ ఏంటి? సింగింగ్. పాటలు వింటాను. ప్రెసెంట్ పాడను. మరి సరదాగా ముచ్చట్లు చెప్పేసుకున్నాము. మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఆటలోకి వెళ్ళిపోదాము. ఓకే, రెడీ? మరి ఆట ఏంటంటే ఇక్కడ చక్కగా కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి అండ్ అలానే ఎగ్ ట్రే ఉంది. కాకపోతే అన్ని ఆ ట్రే మొత్తంలో ఎగ్స్ నిండిపోయి లేవు కదా, ఖాళీలు ఉన్నాయి. మా వాళ్ళకి ఎగ్స్ దొరకలేదంట, అందుకనే దొరికినన్ను మట్టు కొని తీసుకొచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాల్స్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, సో ఒక బాల్ తీసుకొని ఏవైతే అక్కడ ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి కదా ఎగ్స్ లేకుండా, వాటిని బాల్స్తో మీరు ఫిల్ చేయాలి. ఎలా? జస్ట్ ఈజీగా ఇలా తీసి అలా పెట్టడం అనుకుంటున్నారా? ఏదో ట్విస్ట్ ఉండాలి కదా. సో ఇలా కొట్టి, అంటే మీరు ఆడతారు, నేను సో ఇలా కొడితే కింద టప్ అయ్యి ఆ ట్రేలో వెళ్ళి ఫిక్స్ అవ్వాలి. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తున్నారో వాళ్ళు విన్నర్స్. అర్థమైందా గేమ్? ఫస్ట్ ఎవరు ఆడతారు? నేనే ఆడతాను. సెకండ్? నేను. ఓకే. థర్డ్? నేను. అండ్ ఫోర్త్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్. ఓకే, సో మరి మీరు రెడీయా? రెడీ అండి. రండి, పొజిషన్కి వచ్చేయండి. ఓకే, రెడీ ఉన్నారా? రెడీ. సో ఎంత ఫాస్ట్గా ఆడతారో, మరి ఎన్ని బాల్స్ వేస్తారో అందరూ చూడాలి. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్. ఓకే, సో చాలా బాగా ఆడారండి. లెఫ్ట్ హ్యాండర్ బట్ సూపర్ ఆడారండి నిజంగా. ఒకసారి చూద్దాము. 1 2 3 4 బాల్స్ వేసారు చక్కగా ట్రేలో. సో మరి చూద్దాం నెక్స్ట్ ఆడేవాళ్ళు ఎలా వేస్తారో, ఎన్ని వేస్తారో, అసలు వేస్తారో వెయ్యరో చూద్దామా. సో మరి నెక్స్ట్ మీరే కదా. ఓకే రండి.
తీసుకోండి. ఓకే, సో మరి మీ టైం స్టార్ట్ చేసేద్దామా? న్యూ టైం స్టార్ట్. ఓకే, మొత్తానికి ఇలా నీటిలో ఏదో వదిలినట్టు అలా సుకుమారంగా అలా వదులుతున్నారు. సో మేము చెప్తూనే ఉన్నాం పక్క కొట్టండి, టప్ కొట్టండి, ఫోర్స్గా అంటుంటే కూడా. ఓకే ఫైన్, బాడారు. 1 2 3. సో మీ స్కోర్ వచ్చేసి 3. ఇప్పటికి ఇంకా మీరే లీడింగ్లో ఉన్నారు 4 స్కోర్తో. సో మరి ఇంకా ఇద్దరు ఆడుతున్నారు కాబట్టి చూద్దాం. మీరే కదా నెక్స్ట్. రెండు బౌల్ తీసుకోండి. ఓకే, రెడీ అండి? And your time starts. ఓకే, బాగా ఆడారండి, సూపర్, నిజంగా చాలా బాగా ఆడారు. ఓకే, ఆ మధ్యలో అంతా వరుసగా టక పడిపోయినాయి. నేను అంటున్నాను అట్లీస్ట్ ఒక్కటన్నా ఎక్కువ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు 4 స్కోర్లో ఉన్నారు, ప్రస్తుతానికి ఇద్దరు డ్రా అయి ఉన్నారు. సో ఇక్కడ టై బ్రేకర్ లావణ్య గారు మీరు అట్లీస్ట్ 5 వేస్తే మీరు విన్ అవుతారు, లేదంటే ఇక్కడ వీళ్ళిద్దరికి టై పడుతుంది. మరి ఇంకోటి ఏదైనా ఆలోచించాలి మరి. ఓకేనా? రెడీయా? రండి మీరు. ఓకే, లావణ్య గారు రెడీయా? రెడీ అండి. ఇన్ యువర్ టైం స్టార్ట్స్. బాడారు. పక్క నుంచి ఎంత ఎంకరేజ్ చేస్తున్నా మేడం, ఇంకా ఒకటేసారి, ఇంకా 4, ఇంకా 3, మొత్తానికి అది కూడా తీసేస్తారేమో అని భయం వేసింది నాకు మధ్యలో. ఓకే, మొత్తానికి కష్టపడి 2, మొత్తానికి మీరు టై బ్రేక్ చేయలేకపోయారు. సో ఇప్పుడు మీ ఇద్దరు టై అయ్యారు కాబట్టి ఏం చేస్తానంటే, ఇంతకుముందు 1 minute టైం ఇచ్చాను కదా, ఇప్పుడు జస్ట్ 30 seconds ఇస్తాను. మీకు 30 seconds, మీకు 30 seconds. ఇద్దరిలో ఎవరు ఎన్నేసారో వాళ్ళు విన్నారు. ఓకేనా? సో మరి ఫస్ట్ ఎవరు ఆడతారు మీ ఇద్దరిలో? ఇందాక మీరు ఆడారు కదా, ఆడండి. ఓకే, రెడీ అండి? జస్ట్ 30 seconds, ఫాస్ట్గా ఆడాలి. యువర్ టైం స్టార్ట్స్. ఓకే, చాలా బాగా ఆడారు. లాస్ట్ మూమెంట్ లో వేసేసారనమాట టకటక 3. 1 2 3 వేసారు మొత్తానికి. చూద్దాం మరి ఆవిడ ఎంత స్కోర్ చేస్తారో. రండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్. ఓకే, సో మరి మొత్తానికి సూపర్ గా ఆడారు. 1 2 3 4 5 6. ఓకే, సో మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. సో మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ లక్ష్మి గారికి గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్, తెనాలి అండ్ విశాఖపట్నం తరఫు నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్.
సకలు చూసారు కదండి, ఈనాటి మన సరదాగా ఎంతో హ్యాపీగా సాగిపోయింది. మరి మీరు కూడా వీళ్ళనే సరదాగాలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. సో ఇదండి ఈనాటి సరదాగా. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. దేశంలో పెద్ద నోట్లు రద్దు తర్వాత ఇంటి ఆర్థిక ప్రణాళికపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. నేటి ఆధునిక సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు భర్త సంపాదిస్తే భార్య పొదుపుగా వాడే విధానం ఉండేది. అనాది కాలంగా మన దేశంలో డబ్బు పొదుపు చేసే విషయంలో మహిళ ఎంతో చురుగ్గా ఉంటున్నది. వచ్చే కొద్దీ ఆదాయాన్ని చాలా చక్కగా పొదుపు చేయగల ఆలోచన శక్తి మన భారతీయ మహిళల్లో ఎక్కువ. అయితే నేడా పరిస్థితి లేదు. సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. భార్యాభర్తలిద్దరూ ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తున్నారు. ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది. ఎవరు ఎంత ఖర్చు చేయాలి, ఎంత మొత్తం పొదుపు చేయాలన్న అంశంపై భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండటం లేదని సర్వేలు చెప్తున్నాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తరువాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన ఆకృతి కార్యక్రమంలో దిల్షునగర్లో ఉన్న యూనివర్సల్ జిమ్లో ఉన్నామండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ ఈ రోజు ఫిట్నెస్కి సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ విక్కీ. హలో. సో విక్కీ, ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మా సకులకు ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు నేను స్టమక్ తగ్గించుకోవడానికి వర్కౌట్స్ చూపించబోతున్నాను. ఓకే. సో స్పెషల్ గా ఓన్లీ ఫర్ స్టమక్. ఓకే. లైక్ లోయర్ అబ్డోమెన్, సైడ్స్, ఇట్లా ఫ్రంట్? ఫుల్ స్టమక్ ఫుల్ అబ్డోమెన్ వర్కౌట్స్ మనం చేయబోతున్నాం. ఓకే. అంటే లైక్ ఎవరైనా చేయొచ్చా, లేకపోతే చేయకుండా వాళ్ళు ఉంటారు? అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు చేయకూడదు, ఏమైనా అబ్డోమినల్ సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదు. కొన్ని బెండింగ్స్ ఉంటాయి కాబట్టి స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. కొన్ని క్రంచెస్ కి హెడ్ బెండ్ చేస్తాము, సో స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. సో ఈ స్పెషల్ ఎక్సర్సైజెస్ అంతే, ఎక్సర్సైజెస్ అంతే. Okay. So ఫ్యాట్ బర్న్, ఎక్స్క్లూజివ్లీ ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్స్. ఓకే. సో ఇవి చేస్తే పొట్ట ఉన్న వాళ్ళు ఈజీగా తగ్గిపోతారు. ఈజీగా తగ్గిపోతుంది. ఒకవేళ పొట్ట రాని వాళ్ళు రాకుండా ఉండడానికి మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఏజ్ పెరుగుతుంటుంది, డైట్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇవి చేయడం వల్ల ఫర్దర్ గా మనకి స్టమక్ రాకుండా ఫ్లాట్ స్టమక్ మెయింటైన్ చేసుకోవచ్చు. సూపర్. సో మా సకులకు ఎంతో యూస్ఫుల్ అయిన ఎక్సర్సైజ్ ఈరోజు నేర్పించబోతున్నారు. అయితే చలో లెట్స్ స్టార్ట్. విల్ స్టార్ట్. ఫస్ట్ వర్కౌట్ లెగ్స్ అపార్ట్ పెట్టుకుని డంబుల్స్ చేస్తున్నాం. గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. ఫస్ట్ ప్లాంక్ వేరియేషన్. సో దానికి మనం ఎల్బోస్ అండ్ టోస్ ఇలా పెట్టి జస్ట్ లిఫ్ట్ లెగ్ అండ్ హ్యాండ్, ఇది కొంచెం అడ్వాన్స్ వేరియేషన్. బిగినర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ నీస్ కిందకి పెట్టేసి జస్ట్ ఓపెన్, అగైన్ నీ డౌన్, మళ్ళీ అదర్ లెగ్, నీ సపోర్ట్తో చేయొచ్చు. బిగినర్స్ అడ్వాన్స్ వేరియేషన్ అయితే చేయొచ్చు, ఎందుకంటే బిగినర్స్ కొంచెం షోల్డర్స్లో స్ట్రెంత్ ఉండదు కదా, వాళ్ళు చేయలేరు. సో బిగినర్స్ వేరియేషన్ తను చేసి చూపిస్తుంది, మనం మెయిన్ ప్లాంక్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. గో టు పొజిషన్. గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెక్స్ట్ వర్కౌట్ సైడ్ ప్లాంక్లోకి వచ్చి హ్యాండ్ అండ్ లెగ్ టచ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అడ్వాన్స్ వేరియేషన్. బిగినర్స్ అయితే నీ కూడా ఇలా కింద పెట్టి సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. ఇట్ ఈస్ ఈజీ. ఓకే, లెట్స్ డూ. పొజిషన్స్ స్టార్ట్. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నెక్స్ట్ వర్కౌట్ ఫ్లాట్గా పడుకోవాలి. ఓకే, జస్ట్ రోల్. ఇక్కడికి వచ్చాక సూపర్ ఉమెన్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ లిఫ్ట్. మళ్ళీ అగైన్ రోల్ బ్యాక్, బోట్ షేప్లోకి రావాలి. అగైన్ హ్యాండ్స్ బ్యాక్, టర్న్ అండ్ సూపర్ ఉమెన్. ఓకే, అగైన్ బ్యాక్, బోట్ షేప్. లెట్స్ డూ ఇట్. బ్యాక్, బోట్, back, turn, hands, back, boat, hands. ప్రశాంత్, ఎలా ఉంది వర్కౌట్? మీరు అన్నట్టుగానే స్పెషల్లీ మనకి స్టమక్ ఎక్సర్సైజ్ ఇవి. సో స్టమక్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్సెస్ ఫ్యాట్ని వాళ్ళు ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చో ప్రతి స్టెప్ బై స్టెప్ నేర్పించారు. ఈజీ వర్క్. ఇది ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎలా మనం ఎంతసేపు వర్కౌట్స్ చేస్తామనేది. ఇది ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్ కాబట్టి మనం ఏదైనా ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్ చేయడానికన్నా ముందు ఏదైనా లైట్ వార్మప్, లైక్ జాగింగ్, వాకింగ్, లేదంటే జిమ్కి వెళ్ళే వాళ్ళైతే డాన్స్, అలాగే ఒక 15-20 minutes వార్మప్ చేసుకొని బాడీని ఒక సర్టెన్ హీట్కి తీసుకొచ్చినాక ఈ వర్కౌట్ చేసామనుకోండి, అది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇప్పుడు మీరు చూపించిన ఎక్సర్సైజ్ అంటే మంత్లీ ఇట్లా 1 week చేయాలా, లేకపోతే 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లా ఏమైనా ఉంటుంది? వీక్లీ ప్రెస్ చేస్తే చాలా బెస్ట్ అండి. ఆల్టర్నేట్ డేస్ ఒక డే బ్రేక్ ఇచ్చి ఒక డే చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. ఓకే, సో రెగ్యులర్ చేసినా ఏం కాదు. స్టమక్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి, ఎందుకంటే మన డైలీ ఇంటేక్ అనేది డైలీ ఉంటుంది కాబట్టి. సో వర్కౌట్ కూడా డైలీ ఉంటేనే మంచిది. సో స్పెషల్గా ఈరోజు మనకి విక్కీ స్టమక్ సైడ్స్ కానీ, ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ మనకి ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో దాన్ని తగ్గించుకోవడానికి సూపర్ ఎక్సర్సైజ్ నేర్పించారు. ఇవి రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే కనుక తప్పకుండా చక్కటి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. ఈరోజు మా సభ్యులందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ నేర్పించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. కుటుంబ బడ్జెట్ గురించి భార్యాభర్తలిద్దరికీ సమగ్ర అవగాహన చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇద్దరికీ కలిపి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, వ్యక్తిగత ఖర్చులు ఎంత, ఎక్కడ దుబారా అవుతుంది, ఎక్కడ ఖర్చును అదుపు చేసుకోవచ్చు, వస్తున్న ఆదాయంలో ఎంత శాతం పొదుపు చేస్తున్నారు, పిల్లల చదువులకు ఎంత మొత్తం కేటాయించాలి, భవిష్యత్తు అవసరాలకు పొదుపు ప్రణాళికలు ఏమిటి, అలాంటి అన్ని అంశాలపై గుర్తించి భార్యాభర్తలిద్దరూ చర్చించుకోవాలట. తమ కలలు, ఆశయాలకు తగ్గట్టుగా ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలట. ఇదే నేడు చాలా కుటుంబాల్లో కొరబడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు ప్రియాంక గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రియాంక గారు. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ రామంతపూర్ నుంచి. ఓకే ప్రియాంక, ఇవాళ మరి మా సకలకి ఏ వంటకం చేసి చూపిస్తున్నారు? రెడ్ స్పైసీ చిల్లీ చికెన్. రెడ్ స్పైసీ చిల్లీ చికెన్. రెడ్ స్పైసీ చిల్లీ అని రెడ్ 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 కదా, కారం కారం కారం. ఓకే, మొత్తానికి చికెన్ వెరైటీ చికెన్ చాలా స్పైసీగా ఉంటుందా? ఓకే, అంటే డీప్ ఫ్రై ఐటమా లేకపోతే కర్రీ లా ఉంటుంది? డీప్ ఫ్రై ఐటమ్. డీప్ ఫ్రై ఐటమ్. ఓకే, అంటే స్టార్టర్స్ లా ఉంటుంది అంతే కదా? ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పండి. చికెన్, కారం, ఆయిల్, పచ్చిమిర్చి, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫుడ్ కలర్. ఓకే ప్రియాంక, మరి చికెన్ స్పైసీ చిల్లీ చికెన్ తయారు చేసుకుందాం. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, దాంట్లో ఆయిల్, పాన్ పెట్టాం. నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే ప్రియాంక, ఆయిల్ హీట్ అయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ బౌల్ తీసుకొని చికెన్లో దాంట్లో అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ముందుగా చికెన్ వేసుకోవాలండి బౌల్లో. నెక్స్ట్ కారం 1 teaspoon ఫుల్గా. స్పైసీ అన్నారు కాబట్టి కారం ఫుల్ కదా. నెక్స్ట్ సాల్ట్, కార్న్ఫ్లోర్ నెక్స్ట్ 2 teaspoons. అంటే మనకి క్రంచీగా రావడానికి దాంట్లో వేస్తే బజ్జీలాగా రావడానికి ఇలా
నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా హాఫ్ టీ స్పూన్. గరం మసాలా, నెక్స్ట్ ఫుడ్ కలర్. ఓకే, ఇలా డైరెక్ట్ గానే వేసుకోవచ్చా పౌడర్ లాగా? అంటే వాటర్ అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమైనా అవసరం లేదు, అక్కర్లేదా? ఆల్రెడీ చికెన్ లో కొద్దిగా వాటర్, చికెన్ లో ఆల్రెడీ వాటర్ వస్తుంది కదండి. ప్రియాంక హౌస్ వైఫ్ అన్నారు కదా, వంటలు బాగా వచ్చా? చాలా బాగా వచ్చండి. చాలా బాగా వచ్చా? ఓకే, ఇప్పుడు ఇది చూసిన తర్వాత అప్పుడు చాలా బాగుందని చెప్తాను. ఇంకే వెరైటీస్ చేస్తూ ఉంటారు? చికెన్ బిర్యానీ. అన్ని చికెనేనా? కొంచెం చికెన్, మా హస్బెండ్ కి చికెన్ అంటే ఇష్టం, అందుకే సో చికెన్ వెరైటీస్ చేస్తాం. గోంగూర చికెన్. గోంగూర చికెన్. ఇంకా ఏం వెరైటీస్ చేస్తారు? ఇంకా వెజ్ లో చేస్తారు. ఓకే, ఇది మిక్స్ అయిందండి, కలిసిపోయిందా మొత్తం? ప్రియాంక, మనం మిక్స్ చేసుకున్నాం కదా, కాసేపు మ్యారినేట్ చేసుకోవాలా? అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది రివర్స్ లో చేసుకోవాలి, డీప్ ఫ్రై అవుతుంది కదండి, రివర్స్ లో చేసుకోవాలి ఇలా. ప్రియాంక, ఎంతసేపు పడుతుంది మొత్తం? ఇది ఒక 15 minutes పడుతుందండి. 15 minutes కొంచెం, ఎందుకంటే చికెన్ మనం పచ్చితే తీసుకున్నాం, ఉడికించలేదు కాబట్టి కొంచెం దాంట్లో నూనెలో వేయాలి కదా. ఓకేనండి, స్పైసీ చిల్లీ చికెన్ రెడీ అవడానికి ఒక 15 minutes పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే ప్రియాంక గారు, రెడీ కదా? రెడీ అయిపోయిందండి. మనం ప్లేట్లోకి తీసుకున్నాం. ఆఫ్ చేసేయచ్చా? ఇది రెడీ అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలండి. ఓకే, దీంట్లో మిర్చి యాడ్ చేసుకోవాలండి. రెడ్ స్పైసీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకేనండి, రెడ్ స్పైసీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను, అంతకంటే ముందు మీరు తయారు చేసుకునే విధానం ఏంటో ఒక్కసారి చూసేయండి. రెడ్ స్పైసీ చిల్లీ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, ఆయిల్. తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్, కారం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాంటి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడ్ స్పైసీ చిల్లీ చికెన్ రెడీ. రెడ్ స్పైసీ చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూసారుగా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చికెన్ కదా, కంపల్సరీ టేస్టీగానే ఉంటుంది. ప్రియాంక, చాలా చాలా బాగుంది చికెన్. చాలా డీప్ ఫ్రై కదా, మనకి స్టార్టర్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతాం. చికెన్లో ఏ వెరైటీ అయినా తింటాం. డీప్ ఫ్రై కాబట్టి కార్న్ ఫ్లోర్ ఒకటి వేశారు, ఆ క్రంచీనెస్ తెలుస్తుంది. లోపల సాఫ్ట్ ఉంది, పైన క్రంచీగా ఉంది. అండ్ స్పైసీ, ఆ ఫుడ్ కలర్ వల్ల రెడ్ కలర్. చాలా చాలా బాగుంది. చాలా ఇంత చక్కటి రెసిపీని మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి ప్రియాంక గారు. ఇంత చక్కటి రెసిపీని మా సఖులకు పరిచయం చేసినందుకు మీకు టీటూస్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంప్. సఖులు చూసారుగా, ప్రియాంక గారు తయారు చేసిన రెడ్ స్పైసీ చిల్లీ చికెన్ చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు కూడా ఇలాంటి వెరైటీ వంటకాల్ని మాకు పరిచయం చేద్దాం అనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023536540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో టేస్టీ రెసిపీతో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
ప్రతి ఒక్కరూ ఎంత డబ్బు సంపాదిస్తున్నామన్న దానితో సంబంధం లేకుండా ఎంత పొదుపు చేస్తున్నామన్నదే ఆలోచించాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నేడు చాలా మంది జీవితాల్లో ఆర్థిక సమస్యలు పెను సవాళ్లను విసురుతున్నాయి. తెలుసో తెలియకో అనేక ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిపోతున్నారు. ఒక్కసారి ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటే బయటికి రావడం అంత సులభం కాదు. ప్రతి ఒక్కరూ కుటుంబ ఆర్థిక భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. జీవితంలో అనుకోకుండా వచ్చే సంఘటనలే ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అనారోగ్య సమస్యలు వంటి వస్తే ఆర్థికంగా కోలుకోలేరు. కుటుంబం మొత్తానికి వర్తించేలా బీమా చేయడం అన్ని విధాలా మంచిది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అలంకృత కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. ఇవాళ ఇంటీరియర్ కి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సబిత గారు. నమస్తే పుష్ప. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ మా సకులకు ఇంటీరియర్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం ఒక కాంటెంపరీ హౌస్, అది డ్యూప్లెక్స్. దానిలో మనం ఎలా అరేంజ్ చేసామో, ఒకటే కలర్ స్కీమ్ లో రన్ చేసాం హౌస్ అంతా. అది ఎలా ఉందో చూద్దాం. ఓకే, చూద్దాం. పుష్ప, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. జనరల్ గా మెయిన్ ఎంట్రన్సెస్ అంటే కార్వింగ్ ఇలా హెవీగా చేస్తా ఉంటారు కదా. ఇది మాత్రం మనం ముందుగా చెప్పినట్టే కాంటెంపరీ హౌస్. చాలా సింపుల్ గా ప్లెయిన్ గా ఉంచాము. డోర్ వచ్చేసి టోటల్ గా నేచురల్ బ్రౌన్ షేడ్స్ విత్ సింపుల్ గ్రూవ్స్ ఇచ్చామన్నమాట. దీనిలో మనం కస్టమైజ్ చేపించేసి మెటల్ స్ట్రిప్స్ యూజ్ చేసామన్నమాట. అండ్ హ్యాండిల్స్ కూడా చూస్తే సేమ్ మెటల్ యూజ్ చేసాము. ఇది వచ్చేసి మనం కొంచెం కస్టమైజ్ చేపించుకోవాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం కాంటెంపరీ లుక్ ఇవ్వడానికి చాలా సింపుల్ అండ్ దిస్ ప్లెయిన్ గా వస్తూనే కొంచెం అట్రాక్టివ్ గా ఉండడానికి మెటల్ స్ట్రిప్స్ యూజ్ చేసాము. అండ్ సరౌండింగ్స్ గా వచ్చేసి మనకి గ్లాస్ వచ్చింది. దాన్ని కొంచెం ఆ ట్రెడిషన్ అనేది క్యారీ చేస్తూనే ఒక చిన్న కార్వింగ్ ఫ్లవర్ ఇచ్చాము. అండ్ అటువైపు ఇటువైపు గ్లాస్. సో లోపల చూద్దాము. ఓకే. గ్లాస్ కూడా మనం ఒకటే స్ట్రెచ్ లో కాకుండా దానికి కూడా కొంచెం ఒక ప్యాటర్న్ లో ఇచ్చాము పుష్ప. ఇటువైపు 2 అండ్ ఇటువైపు 2. సో ఆ వుడ్ లో కొంచెం లెవెల్ కూడా డిఫరెన్స్ ఇస్తూ ఎక్కువ గ్లాస్ అండ్ వుడ్ ఈక్వల్ గా హైలైట్ అయ్యేటట్టు డిజైన్ చేసాము పుష్ప. అండ్ ఇట్ ఇస్ ఫాయర్ రూమ్ కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ మాక్సిమం గా ఏమి చేయలేదు, చాలా సింపుల్ గా ఉంచాము. అండ్ ఫ్లోర్ చూస్తే ఇక్కడ మనం ఇండియన్ వైట్ మార్బుల్ యూజ్ చేసాము. సో ఇది మొత్తం వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్స్. అండ్ ఇది న్యాచురల్ టీక్ సోఫాస్. అదే అగైన్ ద బ్రౌన్ అండ్ కొంచెం వైబ్రెంట్ ఆరెంజ్ కలర్స్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి చూస్తే కనుక మీకు టోటల్ ఫిక్స్డ్ గ్లాస్ అండ్ విండోస్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనం ఓపెన్ చేస్తే ఇట్ ఓపెన్స్ టు ఒక గార్డెన్ లోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ కూర్చున్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ దీనికి యూజ్ చేసిన మనం కర్టెన్స్ కూడా చిన్న షర్ కర్టెన్ కొంచెం కాంట్రాస్ట్ తీసుకున్నాము. అండ్ అటువైపు చూస్తే మనం ఇక్కడ వాల్స్ అన్ని వెరీ ప్లెయిన్ గా ఉంచాము. ఆపోజిట్ వాల్ చూస్తే సింపుల్ పెయింటింగ్, ఇట్స్ ఫ్రమ్ థాయిలాండ్ అనమాట. సో ఆ పెయింటింగ్ కూడా చూడండి, వైబ్రెంట్ కలర్స్. వైట్ ని మొత్తం వాల్స్ అంతా వైట్ ఉంచాము కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం ఆరెంజ్, ఎల్లో వైబ్రెంట్ కలర్స్ ఉండేట్టుగా మనం పిక్ చేసాం అనమాట. పిక్ లో కూడా కొంచెం షైన్ అది వస్తుంది. చాలా నైస్ పిక్ అసలు. అండ్ ఒక చిన్న సెంటర్ టేబుల్ అండ్ మనకి అన్నిటికీ సర్వ్ చేస్తుంది. అండ్ నైస్ ఒక సెట్ ఆఫ్ ఫ్లవర్స్ యూజ్ చేసాము పుష్ప. నెక్స్ట్ మనం లివింగ్ రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి లివింగ్ రూమ్ అనమాట. సో ఇది లివింగ్ రూమ్ వచ్చేసి కొంచెం సెంటర్ స్ప్రెడ్, చాలా స్పేషియస్ గా వచ్చింది. సో ఇది కూడా సేమ్ మనం థీమ్ అంతా ఈ హౌస్ అంతా ఒకే థీమ్ లో ఉంటుంది, వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్స్. సో ఇటువైపు చూస్తే కనుక మనం చిన్న డిస్ప్లే కైండ్ ఆఫ్ స్టఫ్, ఒక చిన్న లెడ్జ్ రెగ్యులర్ గా మనము అన్ని పెట్టుకోవడానికి అండ్ షో పీసెస్ అండ్ ఆల్ దట్ పెట్టడానికి ఇచ్చాము. వుడ్ లెడ్జ్ ఇచ్చాము. ఆ వుడ్ లెడ్జ్ కూడా చూస్తే కనుక సేమ్ బ్రౌన్ వీనియర్. నో సెకండ్ కలర్ ఏది మనం యూజ్ చేయలేదు అనమాట. సో ఇవి చిన్న చిన్న లెడ్జెస్ లాగా, చిన్న చిన్న బాక్సెస్ లాగా ఇచ్చాము టు హైలైట్ దిస్ వాల్. అండ్ ఇది మధ్యలో కూడా కొంచెం ఆల్ మీరు చూస్తే కనుక ఆల్ క్రిస్టల్స్ ఫరస్ కి మొత్తం డిస్ప్లే కోసం ఇచ్చామన్నమాట. సో సంథింగ్ ఇంట్రెస్టింగ్, మొత్తం మళ్ళీ డిఫరెంట్ కలర్స్
ఎక్కువ హెవీగా చేయకుండా సింపుల్ ఇచ్చేసి దాని మీద చిన్న డిస్ప్లే కోసం ఇచ్చాము. అండ్ దిస్ లెట్ వచ్చేసి మనకి పర్పస్ సర్వ్ అవుతుంది అనమాట. ఇట్స్ డిస్ప్లే ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన రెగ్యులర్ ఫోన్స్ అండ్ యూజ్ చేయడానికి ఇచ్చామన్నమాట. అండ్ ఎటువైపు చూస్తే కనుక సీటింగ్ వచ్చేసి సెంటర్ స్ప్రెడ్ ఉంటుంది, మనకి 3 sides యూజ్ చేసాము. అగైన్ మనకి ఇక్కడ మనం యూజ్ చేసినంత బ్రౌన్స్ అండ్ వైట్సే కాబట్టి సో ఆ హౌస్ కాన్సెప్ట్ తగ్గట్టుగా సోఫాస్ కూడా చూస్తే మనం బేజ్ కలర్ లోనే వెళ్ళాము. సో సోఫాస్ కూడా చాలా సింపుల్ ప్లెయిన్ గా ఉన్నాయి, దాని కాంట్రాస్ట్ త్రో పిల్లోస్ చూసాము. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం హెవీ అగైన్ సేమ్ బ్రౌన్ కలర్ లో మనం సెంటర్ టేబుల్ తీసుకున్నాము. అండ్ ఒకటి అన్ని ఆల్ ఒక సీటింగ్ తీసుకున్నాము, ఒకటి చేస్తే కనుక ఒకటి ఆడ్ చైర్ తీసుకున్నాము అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ అటువైపు బోత్ సైడ్స్ మనకి 2 కార్నర్ టేబుల్స్ తీసుకున్నాం, మనం సైడ్ టేబుల్స్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఈ హాల్ కి వచ్చేసి లివింగ్ రూమ్ కి వచ్చేసి మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఫైర్ లో ఎలా అయితే ఉందో అక్కడ వచ్చేసి మీకు టోటల్ గ్లాస్ ఉంటుంది మనకి ఓపెన్, విచ్ ఓపెన్స్ టు ఫ్రెంచ్ డోర్ గార్డెన్ కి ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఓపెన్ చేస్తే బాగుంటుంది. కర్టన్ మనం టోటల్ గా ఓపెన్ చేసుకున్నా కూడా మన గార్డెన్ అంతా కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే సీలింగ్ సేమ్ బ్రౌన్ కలర్ అండ్ ఇక్కడ కొంచెం గ్లాస్ యూజ్ చేస్తాము. ఈ గ్లాస్ కూడా మనకి టోటల్ టెక్నికల్ ఇట్స్ శాండ్విచ్ గ్లాస్ అంటారు. శాండ్ బ్లాస్ట్ చేసి మనం చిన్న చిన్న క్రిస్టల్స్ శాండ్విచ్ చేసి పెట్టామన్నమాట. సో ఈ కలర్ కూడా చూస్తే కనుక మీరు గ్లాస్ కలర్ కూడా చూస్తే బ్రౌన్ తోని కొంచెం కాంప్లిమెంట్ అయ్యేటట్టుగానే యూజ్ చేసాం. బ్రౌన్స్ అండ్ ఇండిగోస్ ఇచ్చామన్నమాట. సో ఏంటి అంటే మీకు కాంటెంపరీగా ఉంటుంది, ఆ బ్రౌన్ తోని బ్లెండ్ అవుతుంది. అలాగే రూమ్ కి అట్మాస్ఫియర్ కి మనకి అది చాలా సెట్ అవుతుంది. అండ్ ఈ ఆపోజిట్ వాల్ చూస్తే కనుక పుష్ప సో మొత్తం ప్లేన్ ఉంచాము. మనం ఎటువైపు చూసినా ఫాయిల్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా మొత్తం వైట్ కలర్ యూజ్ చేసాము. ఇక్కడ మాత్రం మనం యూజ్ చేసాము మొత్తం శాండ్ స్టోన్ యూజ్ చేసాము. ఆ శాండ్ స్టోన్ కూడా చూస్తే మీకు కలర్ కాంబినేషన్ అగైన్ బేజ్ కలర్ యూజ్ చేసాము అనమాట. మొత్తం ఇది బ్రౌన్స్ అండ్ క్రీమ్స్ ఇదంతా ఒక థీమ్ లో డిజైన్ చేసాం కాబట్టి మీరు శాండ్ స్టోన్ కూడా ఒక ప్యాటర్న్ లో వేసాం. మొత్తం స్క్వేర్ షేప్స్ తీసుకొని ఇటువైపు మాత్రం కొంచెం చిన్న పీసెస్ తీసుకున్నాం. అండ్ కలర్ చూస్తే కనుక అగైన్ మన థీమ్ లో మ్యాచ్ అయ్యేటట్టుగా. అండ్ అగైన్ కాంట్రాక్ట్ మొత్తం మొత్తం అంతా బ్రౌన్స్ అండ్ దానికి బ్లెండ్ అయ్యేట్టుగా ఫ్యామిలీ ఆఫ్ ఆరెంజెస్ అండ్ రెడ్స్ అది మనకి బ్రౌన్స్ తోని వైట్స్ తోని క్రీమ్స్ తోని బ్లెండ్ అవుతుంది కాబట్టి కాంట్రాస్ట్ పెయింటింగ్ యూజ్ చేసాం. సో ఇది ఏంటి అంటే రెగ్యులర్ గా మనం వాల్ పేపర్స్ ఇవన్నీ చూస్తానే ఉంటాము, ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా శాండ్ స్టోన్ యూజ్ చేసాము. అలాగే మనం చిన్న ఫ్రేమింగ్ కూడా బ్లాక్ ఇచ్చాం కాబట్టి ఇంకా అది కాంట్రాస్ట్ గా బాగా ఎలివేట్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఈ హాల్లోకి వచ్చేసి మొత్తం ఫోకల్ పాయింట్ వచ్చేసి ఇది హైలైట్ పోర్షన్ వచ్చేసి దిస్ రైలింగ్ అనమాట. ఇట్స్ సెంటర్ స్ప్రెడ్ హౌస్ కాబట్టి మనకి మొత్తం టోటల్గా 3 sides వచ్చింది. అండ్ దీన్ని హైలైట్ చేయడానికి సీలింగ్ కూడా చూస్తే మీకు సేమ్ బ్రౌన్ అండ్ అదే గ్లాస్ కాన్సెప్ట్ క్రిస్టల్ ఎఫెక్ట్ శాండ్విచ్ చేసిన గ్లాస్ యూజ్ చేసాము. అటువైపు ఇటువైపు వచ్చేసి ప్యాటర్న్ లో మొత్తం బ్రౌన్ వుడ్డే యూజ్ చేసాము. సో ఇది ఏంటి అంటే మీకు టోటల్ ఇంట్రెస్టింగ్ గా సేమ్ కాన్సెప్ట్ హౌస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా మనం పైన చూసుకున్నట్లయితే అలా 4 pieces ఎలా వచ్చిందో ఇక్కడ కింద కూడా సేమ్ కాంబినేషన్ అది సేమ్ సీలింగ్ కానీ సెంటర్ టేబుల్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఒక కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది. ఇవాళ మీరు చూపించిన హౌస్లో ఇంటీరియర్ అంతా చాలా చక్కగా ఉంది, కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది మ్యామ్. ఈ కాంటెంపరీ హౌస్లో మనకి డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ చాలా చక్కగా చూపించారు మీరు. ధన్యవాదాలు. ఇదే వాళ్ళ అలంకృత కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఎవరు ఎన్ని రకాలుగా వాదించినా జీవితంలో చాలా ఆనందాలు డబ్బు మీద ఆధారపడి ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచడంలో కూడా డబ్బు పాత్రను తక్కువగా అంచనా వేయలేం. ఆర్థిక స్తోమత ఉన్న చాలా కుటుంబాలు సంతోషంగానే ఉండటం అందరూ చూస్తున్నారు. అందుకే భార్యాభర్తల మధ్య డబ్బుకు సంబంధించిన ఎంత చక్కని అవగాహన ఉంటే వారి కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది. అయితే ఎంత ఆదాయం వస్తే ఎంత పొదుపు ఉంటే సంతోషం లభిస్తుందో చెప్పడం కష్టమట. ఆదాయంతో సంబంధం లేకుండా ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355650. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.